కట్ అయింది. ఏం కన్ఫ్యూజ్ అవ్వమాకండి. తర్వాత ఏమంటే అవి ఎర్రగడ్డలు టమాటాలన్నీ వేగిపోయాక పసుపు ఉప్పు కారము వేసుకొని తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి డైరెక్ట్గా. దీంతో నీళ్ళు గిల్లి వాటర్ వేయకూడదు. పోసుకున్నాక జీలకర్ర మెంతులు ఆవాలు ధనియాలు అన్నీ కొట్టి పెట్టిన పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, దీంతో అదే స్పెషల్. ఓకేనా. తర్వాత వచ్చేసి గుడ్లు బాగా ముద్దగా అయిపోయాక గుడ్లు వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే వెరైటీ గుడ్లు పులుసు రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకొని తినండి. ఇది చెన్నై సైడ్ బాగా చేస్తారు. మార్నింగ్ టిఫిన్లోకి చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఇలా చేసి చూడండి. గిన్నె వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ పులుసు. ఈరోజు కంటే రేపు ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.